దేవుడు నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, లూకా సువార్త 10వ అధ్యాయము 41వ వచనములో, అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒక్కటే అనే దాని ఆ పైన అంకె 2 అనే అంకె వేసి ఉంది. దాని కింద రాయబడింది ఏంటిదంటే, అవసరమైనవి కొన్ని అని అర్థము. దేవుని బిడ్డలారా, మనుషులు తొందరపడతా ఉంటారు. అవసరమైన వాటికి, అవసరం కాని వాటికి కూడా తొందరపడతా ఉంటారు. తొందరగా జరగాలి అని చెప్పేసి కోరుకుంటా ఉంటారు. ఇతరులు ఏదైనా వారికి సహాయం చేయపోయేసరికి వారి మీద నింద మోపుతా ఉంటారు. వారిని ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు ఇక్కడ అంటున్నాడు, అవసరమైనది ఒక్కటే, అవసరమైనవి కొన్నియే అని మార్తతో మాట్లాడుతున్నాడు. మార్తతో మాట్లాడిన ఆ దేవుడు నీతో కూడా ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతా ఉన్నాడు. వాక్యం సెలవిస్తా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనంలో, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. అవును దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దాన పొందు నిమిత్తము, దేవుడిచ్చిన వాగ్దానమును పొందడానికి మనకి ఓపిక, ఓర్మి అవసరమైంది. దేవుని చిత్తమును నెరవేర్చినటువంటి వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమైనది. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము త్వరగా నెరవేరాలంటే నువ్వు త్వరపడితే కాదు. నువ్వు మార్తలాగా త్వరపడకూడదు, తొందరపడకూడదు. అవసరమైనవి దేవుడిస్తాడు. నీకు ఏది అవసరమో, నీకు ఏది అక్కరై ఉన్నదో దేవునికి తెలుసు. ఏది ఏ సమయమున ఇవ్వాలో దేవునికి తెలుసు. గనక ఓపికతో నీవు ఉన్నట్లయితే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానమును ఆయన నీ పట్ల నెరవేరుస్తాడు. వాక్యం సెలవిస్తా ఉంది. ఎలా నెరవేరుస్తాడో తెలుసా అండి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. మీ యొక్క ప్రతి అవసరము క్రీస్తు యేసునందు మహిమలో తీర్చబడుతుంది. గనక నువ్వు తొందరపడద్దు. నువ్వు తొందరపడాల్సిన అవసరం లేదు. నీకు ఓపిక అవసరమైనది, ఓర్మి అవసరమైనది. దేవుని బిడ్డలారా, నీ యొక్క అవసరము తీర్చబడాలి అంటే నీకు ఓర్మి అవసరమైనది. నీ అక్కర్లు తీర్చబడాలంటే నీకు ఓపిక అవసరమైనది. నీ కోరిక తీర్చబడాలంటే నీవు దేవుని యొక్క ఆ యొక్క చిత్తమును కనిపెట్టే స్థితిలో నీవు ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇక్కడ ఆదికాండము 18వ అధ్యాయము 9వ వచనంలో నువ్వు చూసినట్లయితే, 3 వ్యక్తులు అబ్రహాము దగ్గరికి వెళ్తారు. అబ్రహాము గుడారము దగ్గర కూర్చొని ఉన్నాడు. అక్కడ వారి మాట్లాడుకోవడం జరుగుతుంది. షారా ఎక్కడ ఉంది అంటే గుడారములో ఉన్నది అని చెప్పేసి సమాధానము చెప్తాడు. అయితే ఇక మీదట మరొక సంవత్సరం నేను రాబోతున్నాను, అప్పుడు షారా ఆ యొక్క ఒడిలో కుమారుడు ఉంటాడు అని చెప్పేసి. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటని ఆయన నెరవేరుస్తాడు. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానమును ఆయన నెరవేరుస్తాడు. అయితే సమయం అవసరమైంది, నీకు ఓర్మి అవసరమైంది, ఓపిక అవసరమైంది. అబ్రహాముతో షారాకి ఇచ్చినటువంటి వాగ్దానమును దేవుడు నెరవేర్చడా లేదా? దేవుని బిడ్డలారా, అలాగుననే మీ జీవితంలో కూడా దేవుడు నెరవేరుస్తాడు. అబ్రహాముకి సమస్తము ఉన్నది, ధనవంతుడుగా ఉంటున్నాడు, ఏ లోటు లేదు. కానీ సంతానము లేదు. దేవుని బిడ్డలారా, ఆయనకు సంతానం అవసరమై ఉన్నది. దేవుడు ఆయనకి అవసరమై ఉన్నది ఏదో తెలుసుకొని అట్టి అవసరమును క్రీస్తు యేసునందు మహిమలో తీర్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి సమస్తము సాధ్యమే. నీకు అసాధ్యం అనుకున్నది దేవునికి సాధ్యమైతే. దేవుని బిడ్డలారా, అందుకని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇక్కడ లూకా సువార్త 7వ అధ్యాయములో దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా ఉంది. నాయిన్ అన్నటువంటి ఊర్లోకి యేసు వెళ్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన వెళ్తూ ఉన్నటువంటి యొక్క సమయంలో ఒక వ్యక్తి, చనిపోయినటువంటి వ్యక్తిని ఊరి వెలుపలికి తీసుకొని వస్తూ ఉన్నారు. ఆ తల్లి ఎంతగానో ఏడుస్తుంది, ఎంతగానో దుఃఖపడుతా ఉంది. ఆమె ఒకగానొక కొడుకు చనిపోయినాడు. ఆమె విధవరాలు. దేవుని బిడ్డరాగా ఎంత ఘోరము! ఆమెను చూచినటువంటి యేసు ఆమె ఎందుకు కనికరపడ్డాడు.
ఆమెకు ఉన్నటువంటి అవసరం ఏంటిదో యేసుకు అర్థమైపోయింది గనక ఆమెను కనికరపడినటువంటి ఆ దేవుడు తన కుమారుని మరలా ఆమెకి అప్పగించి ఉన్నాడు. ఎంత అద్భుతము దేవుని బిడ్డలారా! దేవుడు నీ అవసరాన్ని కూడా తీరుస్తాడు. నీకేది అవసరమో ఆయనకు తెలుసు. ఆయన నీడల కనికరపడుతూ ఉన్నాడు. నువ్వు ఏ విధంగా దేవుని దగ్గర దుఃఖపడుతున్నావో, వేదన పడుతూ ఉన్నావో, ఒంటరిగా నీవు ఉన్నావో దేవునికి తెలుసు నీ అవసరం ఏంటిదో. నువ్వు దుఃఖపడుతున్న విధానమును చూస్తున్నాడు, నువ్వు వేదన పడుతున్న విధానమును చూస్తూ ఉన్నాడు. అయ్యో నాకు ఎవరు లేరు, నేను ఒంటరి దానని, ఒంటరి వాడను అని చెప్పేసి నువ్వు ఒంటరిగా ఉండి కుమిలిపోతూ ఉన్నావా? దేవుని బిడ్డలారా, ఆ యొక్క విధవరాల్ని ఒంటరితనాన్ని చూసిన దేవుడు తన కుమారుని మరలా ఆమెకి ఇచ్చి ఆమె అవసరం తీర్చిన దేవుడు ఖచ్చితంగా నీ అవసరాన్ని కూడా ఆయన తీరుస్తాడు. అబ్రహాముకు సమస్తము ఉండేది, కానీ ఒంటరిగా ఉంటున్నారు. సంతానము లేదు, ఏదో దిగులు, ఏదో కోల్పోయినట్టుగా ఉంటూ ఉన్నారు. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని వారికి ఉన్న అవసరతను తీర్చిన దేవుడు నీ అవసరం తీర్చడా? ఖచ్చితంగా ఆయన నీ అవసరమును కూడా తీరుస్తా ఉంటాడు. నువ్వు తొందరపడద్దు, ఓపికతో ఉండు. ఓర్పు నీకు అవసరము, ఓపిక నీకు అవసరము. తొందరపడితే కార్యాలు జరగవు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఖచ్చితంగా ఆయన నీ పట్ల అది నెరవేరుస్తాడు. దేవుని యొక్క వాక్యం ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తా ఉంది. 145వ కీర్తన 19వ వచనం, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. అవును దేవుని బిడ్డరా, నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి నువ్వు దేవుడికి మొరపెట్టినట్లయితే నీ కోరిక ఏంటిదో, నీ అవసరం ఏంటిదో ఆయన క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరమును తీర్చును గాక. ఆమేన్.